హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఫిలిం న్యూస్లో జైలర్ 2లో మన నందమూరి నరసింహ బాలకృష్ణ నటిస్తున్నాడా అన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇద్దరు అగ్ర కథానాయకులు కలిసి వెండి తెరపై కనిపిస్తే అభిమానుల ఉత్సాహానికి హద్దే ఉండదు. ఇప్పుడు అది నిజం కాబోతున్నది. అందుకే అగ్ర తారల్ని కలిపి చిత్రాన్ని చేసేందుకు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు, ఆసక్తి చూపుతున్నారు. జైలర్ చిత్రంలో రజనీకాంత్కి తోడు మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ షరీఫ్ కలిసి నటించటం ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్నది. అన్ని భాషల్లోనూ ఆ ప్రభావం చిత్రంపై బలంగా కనిపించింది. ఈ చిత్రం కోసం తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణను కూడా సంప్రదించినట్లు ఆయన ఒప్పుకున్నట్లు, జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్నట్లు, అది కూడా ఒక పోలీస్ పాత్రని బాలకృష్ణ పోషిస్తున్నట్లు దర్శకుడు నెల్సన్ తెలియజేసినట్లు తెలుస్తున్నది. ఓ పోలీస్ పాత్రలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా జైలర్ 2లో కనిపించబోతున్నాడు. ఆయన కోసం ఓ శక్తివంతమైనటువంటి అతిథి పాత్రను కూడా సిద్ధం చేసినట్లు తమిళ సినీ వర్గాలు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే దీనిపై జైలర్ 2 చిత్ర బృందం ఎలాంటి అధికార ప్రకటన మాత్రం చేయలేదు. జైలర్ 2 చిత్రానికి సంబంధించి అధికార ప్రకటన రాబోతున్నట్లు, ఈ జైలర్ 2లో మన నందమూరి నరసింహం నటిస్తున్నట్లు స్పష్టంగా తెలియజేస్తున్నారు తమిళ సినీ వర్గాలు. ఏది ఏమైనా రజనీకాంత్తో నందమూరి బాలకృష్ణ నటించడం మాత్రం నందమూరి అభిమానులకి పండగే అని చెప్పాలి. ఇక జైలర్ 2 కూడా ప్రభంజనం సృష్టించడం ఖాయమని, రికార్డులను తిరగరాయటం ఖాయమని స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ.